హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ యూనిట్లో ఫైనల్ టాపిక్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. సో ఇవి చాలా రేర్గా 7 మార్క్స్లో అడుగుతుంటాడు, చాలా రేరు, పెద్దగా అడగడు. సో ఎక్కువగా 2 మార్క్స్లోనే అడుగుతుంటాడు. సో చూద్దాం ఈ ప్రాపర్టీస్ ఏంటో. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ప్రూవ్ దట్ A and A transpose matrices have same eigen values. సో ఏ మ్యాట్రిక్స్కి ఏవైతే ఐగన్ వాల్యూస్ వస్తాయో ఏ ట్రాన్స్పోజ్కి కూడా అవే ఐగన్ వాల్యూస్ వస్తాయని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ప్రూఫ్ సింపుల్గా మనకు తెలిసింది ఏంటి, లెట్ లాంబ్డా బి ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ. ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ మనం తీసుకుంటున్నాం కదా ఇంతవరకు. లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ కనుక అనుకుంటే, సో అప్పుడు సో మనకి ఒక ఏ మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే దానికి ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, ఏ మైనస్ లాంబ్డా ఐ అని తీసుకుంటాం. సో బట్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్న మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ కదా. సో ఏ మైనస్ లాంబ్డా ఐ హోల్ ట్రాన్స్పోజ్ కనుక తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా ఐ ట్రాన్స్పోజ్. సో లాంబ్డా అనేది నార్మల్ వాల్యూ, ఐకి ట్రాన్స్పోజ్ చేస్తే సేమ్ అదే వస్తుంది కాబట్టి లాంబ్డా ఐ అవుతుంది. సో ఇది మనం ఉపయోగించాల్సిన కండిషన్. సో దీనికి దేర్ఫోర్ డిటర్మెంట్ తీసుకుంటాం. సో మనకి ఐగన్ వాల్యూస్ కావాలంటే ఏంటి, ఏ మైనస్ లాంబ్డా ఐ డిటర్మెంట్ ఈక్వేషన్ 0కి ఈక్వల్ చేస్తే మనకి ఐగన్ వాల్యూస్ వస్తాయి. దేర్ఫోర్ ఏ మైనస్ లాంబ్డా ఐ హోల్ ట్రాన్స్పోజ్ డిటర్మెంట్ తీసుకుంటాం. సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా ఐ అవుతుంది. సో అప్పుడు సో దీనికి ఇంకొక కండిషన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఎట్లా అంటే మనం ఒక ప్రాపర్టీ చూసాం ఏంటి, డిటర్మెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని. సో ఏ ట్రాన్స్పోజ్ చేసి డిటర్మెంట్ కనుక్కున్నా లేదా ఏకి డిటర్మెంట్ కనుక్కున్నా రెండు సేమే. సో ఈ మొత్తాన్ని ఏగా కన్సిడర్ చేసుకుంటే, అంటే ఏ మైనస్ లాంబ్డా ఈ మొత్తాన్ని కనుక ఒక ప్రాపర్టీ కింద ఏగా కన్సిడర్ చేసుకుంటే ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఏ కదా. సో దాన్ని ఇట్లా రాయొచ్చు, ఏ మైనస్ లాంబ్డా ఐ అని. సో అదే రాస్తాం, ఏ మైనస్ లాంబ్డా ఐ. సో ఇది మొత్తాన్ని కనుక ఒక సింగిల్ వేరియబుల్ కనుక అనుకుంటే ఆ వేరియబుల్ ట్రాన్స్పోజ్ ఏమవుద్ది, ట్రాన్స్పోజ్ డిటర్మెంట్ కూడా సేమ్. ఇది ఎలా రాసామంటే సిమ్స్ ఈ ప్రాపర్టీ నుంచి టు డిటర్మెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మెంట్ ఆఫ్ ఏ, అండ్ ఇది వచ్చేసరికి ట్రాన్స్పోజ్ ఎక్స్పాండ్ చేస్తే రాసాము. సో ఇప్పుడు ఏ మైనస్ లాంబ్డా 0 అవ్వాలంటే ఇఫ్ అంటే ఇది ఏ ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా ఇది మాత్రం 0 అవ్వాలంటే ఇఫ్ మాడ్ ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0 అవ్వాలి. సో ఇది 0 అవుతేనే ఇది కూడా 0 అవుతుంది. ఎలా అంటే సేమ్ కండిషన్. ఇప్పుడు మాడ్ ఏ కనుక 0 అయింది అనుకోండి, అంటే డిటర్మెంట్ ఆఫ్ ఏ 0 అయితే ఆటోమేటిక్గా ఏ ట్రాన్స్పోజ్ డిటర్మెంట్ కూడా 0 అవుతుంది. సో అంటే దీనికి వచ్చిన సేమ్ ఐగన్ వాల్యూసే దీనికి కూడా వస్తాయని చెప్తాం. సో దేర్ ఫోర్ ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్ హ్యావ్ సేమ్ ఐగన్ వాల్యూస్. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ది, ప్రూవ్ దట్ 0 ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ సింగులర్. సో ఏ మ్యాట్రిక్స్ కనుక సింగులర్ అయితే దానికి వచ్చే ఐగన్ వాల్యూ వచ్చేసరికి ఓన్లీ 0 మాత్రమే ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు. సో మనకు తెలిసింది ఏంటి, తీసుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. లెట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0 బి ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అంటాం, ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ. సో ఇచ్చిన దాని ప్రకారం 0 తీసుకుందాం ఐగన్ వాల్యూ. సో మనకున్న కండిషన్ ఏంటి, ఐగన్ వాల్యూస్ కనుక్కోవడానికి డిటర్మెంట్ ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనకి ఏ మ్యాట్రిక్స్ మైనస్ లాంబ్డా ఐ చేస్తే మనకి ఐగన్ వాల్యూస్ వస్తాయి. సో దీంట్లో వాడు లాంబ్డా వాల్యూ ఇచ్చాడు కదా, డిటర్మెంట్ ఏ మైనస్ లాంబ్డా అంటే 0 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ 0. సో ఏ మైనస్ 0 ఇంటూ 0, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 0 తీసేస్తే డిటర్మెంట్ ఏ ఈజ్ ఈక్వల్ 0. సో డిటర్మెంట్ ఏ 0 అయిందంటే దాని అర్థం ఏంటి, ఏ మ్యాట్రిక్స్ అనేది సింగులర్ అని. దేర్ ఫోర్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సింగులర్. సో డిటర్మెంట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏ మ్యాట్రిక్స్ వచ్చేసరికి నాన్ సింగులర్ అవుతుంది. సో నాన్ సింగులర్ అయితే దానికి ఐగన్ వాల్యూస్ వేయట వస్తాయి. సో ఓన్లీ 0 ఒక్కటే వచ్చిందంటే దాని అర్థం ఏ మ్యాట్రిక్స్ అనేది సింగులర్. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ లాంబ్డా బి ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ దెన్ కే లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ కేఏ అంటున్నాడు. సో ఒక వచ్చిన మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ కనుక లాంబ్డా కనుక అనుకుంటే ఐగన్ వాల్యూ,
సో అదే మ్యాట్రిక్స్ని సమ్ ఏదో ఒక కే అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ కాన్స్టెంట్ ఏదో ఒక నెంబర్తో కనుక మల్టిప్లై చేస్తే సపోజ్ 2 పెట్టి మల్టిప్లై చేసాం అప్పుడు 2a అవుద్ది మ్యాట్రిక్స్. సో దానికి మనకి డైరెక్ట్గా లాంబ్డా ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి, ఇక్కడ ఏవైతే లాంబ్డా వాల్యూస్ వస్తాయో అంటే ఐగన్ వాల్యూస్ వస్తాయో ఏ మ్యాట్రిక్స్కి సింపుల్ ఏ కే వాల్యూ అయితే మనం మల్టిప్లై చేస్తామో దానికి మల్టిప్లై చేయడమే ఐగన్ వాల్యూస్. సపోజ్ అంటే ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో దీనికి ఐగన్ వాల్యూస్ వచ్చేసరికి 1 2 3 వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 3a మ్యాట్రిక్స్ అంటే 3 పెట్టి మల్టిప్లై చేస్తాం. దీనికి ఏమవుతాయి ఐగన్ వాల్యూస్, దీనికి డైరెక్ట్ 3 పెట్టి మల్టిప్లై చేయడమే 3 6 9 అవుతాయి. అది చెప్తున్నాడు వాడు. ఒకవేళ 2a మ్యాట్రిక్స్ కావాలనుకో 2a మ్యాట్రిక్స్ కంటే 2 4 6 అవుతాయి. సో అట్లా మనం ఏ కాన్స్టెంట్ అయితే మల్టిప్లై చేస్తామో ఒక మ్యాట్రిక్స్కి అదే కాన్స్టెంట్ వాటి యొక్క ఐగన్ వాల్యూస్కి మల్టిప్లై చేస్తే ఆ మ్యాట్రిక్స్ అంటే ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఇవి అవుతాయి అని. సో దీన్ని ప్రూవ్ చేయమంటున్నాడు. సో లెట్ లాంబ్డా విత్ ఐగన్ వాల్యూ, సో లాంబ్డా విత్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ తీసుకుందాం. అండ్ ఎక్స్ వచ్చి తెలుసు కదా, ఎక్స్ విత్ ఐగన్ వెక్టర్, నెక్స్ట్ ఎక్స్ విత్ ఐగన్ వెక్టర్ ఆఫ్ లాంబ్డా కరస్పాండింగ్ అండ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ఏ కరస్పాండింగ్ లాంబ్డాకి ఐగన్ వెక్టర్ ఏ అనుకుంటే సచ్ దట్. సో మనకు తెలిసిన కండిషన్ ఏంటి, ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. సో ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలంటే మనం ఇది తీసుకుంటాం ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏఎక్స్ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ లాంబ్డా ఎక్స్. సో ఐ ఇంటూ ఎక్స్ అంటే ఐ అంటే ఏంటి, ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్. సో యూనిట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసిన నో చేంజ్ కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ చేసేసాం. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే కన్సిడర్. సో కేఏ తీసుకుందాం. ఇప్పుడు ఇది ఎంత ఏనికి ఏ మ్యాట్రిక్స్కి. ఇప్పుడు కేఏ మ్యాట్రిక్స్ తీసుకుందాం. కన్సిడర్ కేఏ, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఏ ప్లేస్లో కేఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్. సో సారీ కేఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమైంది కేఏఎక్స్ అవుతుంది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ సో కే ఇంటూ ఇంతవరకు తీసుకుందాం ఏఎక్స్. సో కే ఇంటూ ఏఎక్స్ అంటే ఏంటి లాంబ్డా ఎక్స్ కదా. సో లాంబ్డా ఎక్స్ మల్టిప్లై చేస్తే అప్పుడు కే లాంబ్డా ఎక్స్, అప్పుడు కే లాంబ్డా ఇంటూ ఎక్స్. సో మనం తీసుకుందేమో కేఏ ఇంటూ ఎక్స్ కనుక తీసుకుంటే మనకి ఏమొచ్చింది కే లాంబ్డా ఇంటూ ఎక్స్. సో ఒక్కసారి ఈ ఈక్వేషన్ 2 సో దీంతో కంపేర్ చేస్తే ఏ తీసుకుంటే లాంబ్డా వచ్చిందా, ఎక్స్ సరిపోయింది. ఇక్కడ కేఏ తీసుకుంటే కే లాంబ్డా వచ్చింది అంటే ఎక్స్ సరిపోయింది అనమాట. దేర్ ఫోర్ కే లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ కేఏ. సో కే లాంబ్డా వచ్చేసరికి ఐగన్ వాల్యూ ఆఫ్ కేఏ, అది దీని యొక్క ప్రాపర్టీ. సో సింపుల్గా చెప్పాలంటే ఇదేంటి ఏ మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఎక్స్ అనేది కండిషన్. సో ఈసారి ఏ ప్లేస్లో కేఏ తీసుకుంటున్నా. సో కేఏ ఇంటూ ఏ ప్లేస్లో కేఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ మల్టిప్లై చేస్తే కేఏఎక్స్. సో లాస్ట్ 2 టర్మ్స్ని కన్సిడర్ చేసుకొని మనకు తెలిసింది ఏంటి, ఏ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీ ప్రకారం ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఎక్స్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసా ఏఎక్స్ ప్లేస్లో లాంబ్డా ఎక్స్. సో ఈసారి ఫస్ట్ 2 టర్మ్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో కంపేర్ చేస్తే ఎక్స్ సరిపోయింది, కేఏ అంటే కే లాంబ్డా. సో ఈ రెండుతో కంపేర్ చేసుకున్నప్పుడు కే లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ కేఏ. సో ఈ ప్రాపర్టీ ప్రకారం మనం ఇది ఒక స్టేట్మెంట్ రాయొచ్చు. ఇప్పుడు లాంబ్డా 1 లాంబ్డా 2 లాంబ్డా 3 అండ్ సో ఆన్ ఎన్ని ఉన్నా సరే ఒక ఐగన్ వాల్యూస్ ఏ మ్యాట్రిక్స్కి సేమ్ దాన్ని కే లాంబ్డా 2 కే లాంబ్డా 3 ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ కేఏ. సో ఈ ప్రాపర్టీ ప్రకారం మనం ఇవన్నీ ఐగన్ వాల్యూస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ప్రూవ్ దట్ ఇఫ్ లాంబ్డా విత్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ దెన్ 1/λ ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్. సో ఇది కూడా సేమ్ దీనిలానే ఇక్కడ లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ దెన్ కే లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ కేఏ అవుతుంది కదా. సో ఇక్కడ ఏ ఇన్వర్స్కి అయితే ఏ ఇన్వర్స్కి ఏమైంది ఐగన్ వాల్యూ 1/, అని చెప్పి రాస్తాం అనమాట. దాని ప్రూఫ్ వచ్చేసరికి సింపుల్గా లాంబ్డా విత్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఎక్స్ బి ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ లాంబ్డా సచ్ దట్ ఇంతవరకు కండిషన్ సేమ్ రెండిట్లో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఎక్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా సో ఏ ఇన్వర్స్ తీసుకుంటాం మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1కి ఏ ఇన్వర్స్ రెండు పక్కల మల్టిప్లై చేద్దాం. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ లాంబ్డా ఎక్స్. సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సో లాంబ్డా అనేది కాన్స్టెంట్ కదా బయట రాద్దాం. సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్. సో ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఏమవుద్ది ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
lambda A inverse x. సో నెక్స్ట్ I ఇంటూ ఎక్స్ అంటే నో చేంజ్ కాబట్టి ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏ ఇన్వర్స్ ఎక్స్. సో ఈ లాంబ్డా ఇటు తీసుకొద్దాం, అప్పుడు ఏమైంది 1 లాంబ్డా ఇంటూ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు ఒకసారి కంపేర్ చేసాం అనుకో, ఇక్కడ ఎక్స్ సరిపోయింది, ఏ చూసరికి లాంబ్డా. సో ఇక్కడ సో దీన్ని అంటే రివర్స్ రాసేద్దాం. రివర్స్ రాస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లాంబ్డా ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏమొచ్చింది, ఏ ఇన్వర్స్ వచ్చింది, అప్పుడు లాంబ్డా ప్లేస్లో ఏమైంది 1 లాంబ్డా అయింది. సో దేర్ ఫోర్ ఇది స్టేట్మెంట్. సో లాంబ్డా కనుక ఏ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూ అయితే ఏ ఇన్వర్స్కి ఏమవుద్ది, ఆ లాంబ్డా వాల్యూస్ అన్ని రివర్స్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఏ మ్యాట్రిక్స్ కనుక 1, 2, 3 ఐగన్ వాల్యూస్ కనుక వస్తే అప్పుడు అదే ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్కి ఏమొస్తాయి అంటే మనం చేయకుండానే డైరెక్ట్గా 1/1, 1/2, 1/3 అవుతుంది. సో అంటే రివర్స్ అవుతాయి, 1/1, 1/2, 1/3 అని చెప్పి రాయొచ్చు. సో ఇది సేమ్ దీనిలాగానే ఇక్కడ కూడా రాయొచ్చు. ఏంటంటే λ1, λ2, λ3 ఆర్ λ1, λ2, λ3 అండ్ సో ఆన్ ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ. దెన్ 1/λ1, 1/λ2, 1/λ3 and so on are eigen values of A inverse. సో A inverse కి అయితే ఆ లాంబ్డా వాల్యూస్ ని 1/1 అని రాసుకుంటాం. అది ఈ థియరం యొక్క ప్రూఫ్. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ, ప్రూవ్ దట్ ఇఫ్ లాంబ్డా ఈజ్ an eigen value of A, then lambda power m is the eigen value of A power m. So where m is a positive integer. సో ఏ మ్యాట్రిక్స్ కనుక లాంబ్డా అయితే ఏ పవర్ ఎమ్ అంటే ఏ పవర్ ఎమ్ అంటే ఇక్కడ ఎమ్ పాజిటివ్ ఇంటీజర్ ఏం తీసుకుంటాం 2, 3, 4, 5 అట్లా. సో ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ చేస్తే దానికి వచ్చే ఐగన్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే లాంబ్డా పవర్ ఎమ్, ఇక్కడ 2 తీసుకుంటే లాంబ్డా స్క్వేర్ అంటే లాంబ్డా పవర్ ఒక్కో దానికి 2 అలా తీసుకోవాలి. సో చూద్దాం సింపుల్గా వచ్చేసరికి ఇందాక ప్రీవియస్ ఎలా అయితే తీసుకున్నామో ఫస్ట్ ఇనీషియల్ కండిషన్స్, సో అట్లానే లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ and x be the corresponding eigenvector of lambda x such that a minus lambda into x is equal 0. సో ఇంతవరకు కండిషన్ సేమే, ax is equal lambda x. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కన్సిడర్ a స్క్వేర్ x తీసుకుందాం. సో a స్క్వేర్ x దీన్ని ఎలా రాయొచ్చు, a ఇంటూ ax అని రాయొచ్చు. సో a ఇంటూ ax కదా, a ఇంటూ సో ax అంటే ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ax అంటే లాంబ్డా x. సో లాంబ్డా x అప్పుడు లాంబ్డా కాన్స్టెంట్ బయట రాస్తే లాంబ్డా ఇంటూ ఏఎక్స్, అగైన్ లాంబ్డా ఇంటూ ఏఎక్స్ బదులు ఏం రాయొచ్చు మళ్ళీ లాంబ్డా ఎక్స్. సో అప్పుడు లాంబ్డా ఇంటూ లాంబ్డా ఏమైతే లాంబ్డా స్క్వేర్ ఎక్స్ అవుద్ది. సో ఏ స్క్వేర్ ఎక్స్ తీసుకుంటే ఏమొచ్చింది, లాంబ్డా స్క్వేర్ ఎక్స్ వచ్చింది. సో ఇంకోటి తీసుకుందాం, కన్సిడర్ ఏ క్యూబ్ ఎక్స్ తీసుకుందాం. ఏ క్యూబ్ ఎక్స్ తీసుకుంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏఎక్స్, అప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ అంటే ఏంటి లాంబ్డా ఎక్స్. సో లాంబ్డా కాన్స్టెంట్ బయట రాస్తే ఒక ఏని ఇక్కడే ఉంచుతాం, లాంబ్డా ఇక్కడే ఉంచుతాం, అప్పుడు ఇంకేం మిగిలింది ఏఎక్స్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ లాంబ్డా ఇంటూ ఏఎక్స్ అంటే లాంబ్డా ఎక్స్, అప్పుడు ఏమైంది లాంబ్డా స్క్వేర్ మిగిలింది ఏంటి ఏఎక్స్. సో లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ అంటే లాంబ్డా ఎక్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా క్యూబ్ ఎక్స్. సో ఏ స్క్వేర్ ఎక్స్ తీసుకుంటే లాంబ్డా స్క్వేర్ ఎక్స్ వచ్చింది, ఏ క్యూబ్ ఎక్స్ తీసుకుంటే లాంబ్డా క్యూబ్ ఎక్స్ వచ్చింది. సో అట్లా దేర్ ఫోర్ ఈ రెండింటిని బట్టి ఏం రాయొచ్చు, ఏ పవర్ ఎం ఎక్స్ కనుక తీసుకుంటే లాంబ్డా పవర్ ఎం ఎక్స్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం రాయొచ్చు అంటే సేమ్ స్టేట్మెంట్, లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ, దెన్ లాంబ్డా పవర్ ఎం ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ పవర్ ఎం. సో అని రాస్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ రాసుకున్నట్టే λ1, λ2, λ3 ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ అయితే అప్పుడు లాంబ్డా పవర్ λ1 పవర్ హోల్ పవర్ ఎమ్, λ2 పవర్ ఎమ్, λ3 పవర్ ఎమ్ ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ పవర్ ఎమ్ అని రాయొచ్చు. సో అది. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సపోజ్ ఏ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ వచ్చేసరికి 1, 2, 3 వచ్చినాయి అనుకో. సో ఏ క్యూబ్ మ్యాట్రిక్స్ యొక్క అంటే ఏ క్యూబ్ మ్యాట్రిక్స్ కనుక్కొని మళ్ళీ దానికి ఐగన్ వాల్యూస్ కనుక్కోకుండా సింపుల్గా వచ్చిన ఐగన్ వాల్యూస్కి ఒక్కోదానికి 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ అంటే 1, 8, 27. సో ఏ క్యూబ్ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ వచ్చేసరికి 1, 8, 27. సో డైరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట ఈ ప్రాపర్టీ ప్రకారం. సో నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ వచ్చేసరికి ప్రూవ్ దట్ ఇఫ్ లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ
ఆఫ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్ ఏ అన్నాడు. సో ఇక్కడ ఎందుకు పర్టికులర్గా నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటున్నాడు అంటే వాడు ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే డిటర్మినెంట్ ఏ బై లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ ఎప్పుడు వస్తుంది మనకి ఇన్వర్స్ కనుక్కునేటప్పుడు. సో ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఆ మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. సో అది చెప్తున్నాడు అనమాట. సో అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని. ఒకవేళ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఏమవుద్ది, మనం ఇందా చూసాం సెకండ్ ప్రాపర్టీలో. సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఐగన్ వాల్యూ ఓన్లీ 0 వస్తుంది. సో 0 వచ్చిందంటే సింగులర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్ అని, అంటే 0 ఐగన్ వాల్యూ కాదు. సో అయితే ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. సో మనకు తెలిసిన ప్రాపర్టీ మనకు తెలిసిన స్టేట్మెంట్స్ లాంబ్డా ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ, వాడు ఇచ్చింది తీసుకుంటా నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి. సో ఎక్స్ బి ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్. సో ఐగన్ వెక్టర్ అని చెప్పేసి సచ్ దట్ ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇంతవరకు సేమే ప్రతి దాంట్లో కూడా ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1. సో ఇప్పుడు వాడు దేనికి కనుక్కోమంటున్నాడు, ఐగన్ వాల్యూ ఆఫ్ అడ్జాయింట్ ఏకి. సో ఐగన్ వాల్యూ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే మనం ఏం చేస్తాం అంటే సింపుల్గా మల్టిప్లయింగ్ అడ్జాయింట్ ఏ లేదు కదా ఇక్కడ. సో అడ్జాయింట్ ఏ ఆన్ బోత్ సైడ్స్. సో ఈక్వేషన్ 1కి అడ్జాయింట్ ఏ కనుక మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుద్ది, adjoint A into AX is equal to adjoint A lambda x అవుతుంది. సో అప్పుడు ఈ ఏని కనుక ఇటు తీసుకొస్తే అంటే adjoint A ఇంటూ ఏ ఎక్స్. సో ఈ రెండింటిని తీసుకుంటున్నాను, ఎక్స్ని పక్కన పెట్టేసిన, ఇంటూ ల్యాండా అనేది ఇక్కడ కాన్స్టెంట్ కొంచెం బయట రాసేసి సో adjoint A ఇంటూ ఎక్స్ తీసుకున్నాం. సో adjoint A ఇంటూ ఏ ఏమవుద్ది, మనకి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో బేసిక్ వీడియోలో యూనిట్ 1 ఫస్ట్ వీడియోలో ఒక ప్రాపర్టీ చెప్పా. ఏం ప్రాపర్టీ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ అన్న లేకపోతే ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అన్న వచ్చేసరికి లాంబ్డా డిటర్మినెంట్ ఏ ఇంటూ ఐ. సో ఇది ప్రాపర్టీ. అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఆర్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఏ ఇంటూ ఐ అవుద్ది. సో దీని ప్రకారం ఏమవుద్ది, డిటర్మినెంట్ ఏ ఇంటూ ఐ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ adjoint A x. సో determinant A I into x ఏమవుతుంది, సేమ్ x which is equal to lambda into adjoint A x. సో ఇప్పుడు సో మనకు కావాల్సింది ఏంటి, adjoint A కదా. సో ఈ లాంబ్డాని ఇటు పంపిద్దాం, అప్పుడు ఏమైంది, determinant by lambda x is equal to adjoint A x. సో ఈ రివర్స్ రాస్తే సో adjoint A x ఈజ్ ఈక్వల్ టు 1/a బై లాంబ్డా ఎక్స్. సో ఒకసారి ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 గమనిద్దాం. సో ఇక్కడ ఏ తీసుకున్నాం కదా, లాంబ్డా వచ్చింది, ఎక్స్కి ఎక్స్ సరిపోయింది. సో ఇక్కడ ఏ బదులు adjoint A తీసుకుంటే ఏమొచ్చింది, డిటర్మినెంట్ ఏ బై లాంబ్డా. సో అదే కదా ప్రూవ్ చేయమంది వాడు, డిటర్మినెంట్ ఏ బై లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ adjoint A అన్నాడు. సో అది ప్రూఫ్. సో నెక్స్ట్ 7th ప్రాపర్టీ వచ్చేసరికి prove that sum of eigenvalues is equal to trace of a matrix, product of eigenvalues is equal to determinant of a matrix. సో దీని ప్రూఫ్ పెద్దది. సో మీకు కావాలంటే నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేశా కదా, నోట్స్ లింక్స్, దాంట్లో యూనిట్ 2లో ఉంటుంది, మీరు కావాలంటే నేర్చుకోవచ్చు. సో అంత ఇంపార్టెంట్ కాదు, అండ్ పైగా పెద్ద ప్రూఫ్ కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, ఏ మ్యాట్రిక్స్. సో దీని యొక్క ఐగన్ వాల్యూస్ వచ్చేసరికి 2 to 8. సో ఇది మనకు తెలిసింది, ఐగన్ వాల్యూస్ వచ్చేసరికి 2 to 8. బట్ దీని ప్రకారం ఏంటి, సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్నాడు. సో ఫస్ట్ తీసుకుందాం, సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అంటే 2 + 2 + 8 ఎంత, 12. సో 12. నెక్స్ట్ సెకండ్ది ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్నాడు. సో ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అంటే 2 × 2 × 8. సో 2 2s 4, 8 4s 32. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ దేనికి ఈక్వల్ అవుతాయి అన్న, ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ట్రేస్ ఆఫ్ ఏ, సో ట్రేస్ ఆఫ్ ఏ అంటే సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ కదా, మ్యాట్రిక్స్ డయాగనల్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. సో 6 + 3 + 3. సో ఇవి డయాగనల్ ఎలిమెంట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 + 3 అంటే 12. సో ఈక్వల్ అయింది కదా, అంటే సమ్ ఆఫ్ ఇచ్చిన ఐగన్ వాల్యూస్ యొక్క సమ్ వచ్చేసరికి ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్ అవుతుంది అన్నాడు. నెక్స్ట్ ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు, డిటర్మినెంట్కి. సో డిటర్మినెంట్ కనుక్కుందాం. డిటర్మినెంట్ వచ్చేసరికి 6 - 2 2 -2 3 -1 2 -1 3. సో డిటర్మినెంట్ అంటే 6 × 9 - 1 ప్లస్ 2 × -6 + 2 ప్లస్ 2 × 2 - 6. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 × 8 ప్లస్ 2 × -4
plus 2 into minus 4, which is equal to 48 minus 8 minus 8. So 40 minus 8, which is equal to 32. సో ఈక్వల్ అయినాయి కదా. ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ వచ్చేసరికి డిటర్మినెంట్. సో వాడు ఎగ్జామ్లో కాళ్ళు అడిగితే ఏం చెప్తాడంటే ఈ మ్యాట్రిక్స్ ఏమి ఇవ్వడు, ఏమంటాడంటే లెట్ ఏ బి ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఐగన్ వాల్యూస్ 2 to 8 అంటాడు. సో ఈ మ్యాట్రిక్స్ ఏమి ఇవ్వడు, జస్ట్ ఒక ఏ మ్యాట్రిక్స్ ఉందంటాడు, దాని యొక్క ఐగన్ వాల్యూస్ 2 to 8 అంటాడు. సో అప్పుడు ఏం కనుక్కోమన్నాడంటే ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ప్రొడక్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాడు. సో ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కావాలంటే ఏం చేస్తాం, మనం ఉన్న ఐగన్ వాల్యూస్ని యాడ్ చేస్తాం, ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఉన్న ఐగన్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే డిటర్మినెంట్ వస్తుంది. సో ఇక్కడంటే మనం వెరిఫికేషన్ కోసం ఏ మ్యాట్రిక్స్ని యూజ్ చేసుకుందాం అంతే. సో ప్రూఫ్ కావాలనుకుంటే నేను కింద నోట్స్ ప్రొవైడ్ చేస్తాను కదా, ఆ నోట్స్లో చూడండి. సో ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.